హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్పాంజ్ దోసలండి. అబ్బా! ఎంతో సాఫ్ట్‌గా, ఎంతో టేస్ట్‌గా ఈ స్పాంజ్ దోసలు చాలా బావుంటాయి. బెంగుళూరులో మీరు ఏ రెస్టారెంట్‌కి వెళ్ళండి, ఇది చాలా ఫేమస్ అక్కడ. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మనం 2 తినే దోసలు, ఈ దోసలైతే 6 తింటాం. అంత బావుంటాయి. ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూసేద్దాం రండి. 2 కప్పులు బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకుని వాటిని శుభ్రంగా కడిగేయండి. రేషన్ బియ్యమైనా పర్లేదు, సన్న బియ్యమైనా ఏ బియ్యమైనా దోసలు మాత్రం అంతే స్పాంజీగా వస్తాయి. చక్కగా శుభ్రంగా కడిగేసేసుకుని మంచిగా ఫ్రెష్ నీళ్ళు పోసేసి ఒక 6 గంటల పాటు దాన్ని ఒక పక్కన నానబెట్టండి. ఇవి నానబెట్టినప్పుడే ఇంకో గిన్నెలో ఒక 2 కప్పులు మజ్జిగను తీసుకోండి. అందులో ఒక కప్పు జల్లించిన అటుకుల్ని వేసేసుకోండి. పెరుగులో కూడా వేసుకుంటారు చాలామంది. అవసరం లేదండి. మజ్జిగలో వేసుకున్న అంతేలాగా వస్తాయి. వేసేసుకుని అందులో ఒక్క పావు స్పూను మెంతులు కూడా వేసుకుని ఇవన్నిటిని శుభ్రంగా కలిపేసేసుకుని వీటిని కూడా బియ్యంతో పాటే నానబెట్టండి. ఇవి కూడా ఎంత నానితే అంత బావుంటాయి. ఇప్పుడు ఈ 2 కలిపి ఒక 6 గంటలు పోయాక మిక్సీలో వేసేసుకుని మెత్తగా నలిగే వరకు నలుపుకొని ఈ పిండి అంతటిని ఒక గిన్నెలోకి తీసి దాన్ని రాత్రంతా అలాగే వదిలేయండి. చక్కగా ఈ గిన్నెని మూత పెట్టి పక్కన పెట్టేయండి. పొద్దున లేచాక ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి. ఇది ఈనో పౌడర్లు, వంట సోడాలు ఇవన్నీ ఏవి అవసరం లేదండి. ఇది ఒరిజినల్గానే చక్కగా పొంగుతుంది. అట్లు కూడా అంతే బాగా వస్తాయి. ఎంత బాగుంటుందో. ఇందులో ఒక అర స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక పావు చెంచా పంచదారని కూడా వేసేసుకోండి. ఈ పంచదార ఎందుకంటే దోసలు చక్కగా ఎర్రగా వస్తాయన్నమాట. సాల్ట్ని మీకు సరిపడినంత చూసుకోండి. పిండి మాత్రం ఇంతే పల్చగా కలపాలండి. మీరు ఇంకా పల్చగా కలిపినా దోసలు రావు. అలాగని ఇంకా చిక్కగా ఉన్న దోసలు గట్టొచ్చేస్తాయి. చూసారుగా అలా కలుపుకోండి. ఇప్పుడు దీనికి పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఒక అరకప్పు పల్లీలు తీసుకుని అందులో ఒక పావు కప్పు పుట్నాలు కూడా వేసేసుకుని చక్కగా వేపేసుకోండి. అందులో అలాగే ఒక 8 9 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను నేను. ఇవి కారం లేవండి అస్సల. అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను. కారం గల కాయలైతే ఒక 2 తగ్గించి వేసుకోండి. అలాగే ఒక 2 చిన్న అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వీటినన్నిటిని శుభ్రంగా వేయించేసేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. అన్నీ కలిపి వేయించేసేసుకున్నాక ఇందులో నానబెట్టిన చింతపండు ఉంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. అది వేసేసుకున్నాక ఒక అర చెంచా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకుని అన్నీ కలిపి చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. ఈ మిశ్రమాన్నంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో పోపు గురించి మూకుళ్ళో 2 చెంచాల ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసేసుకుని పోపంతా వేగాక ఆ పోపుని ఆ పచ్చడిలో వేసి పచ్చడి రెడీ అయిందిగా దాన్ని అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు అట్ల మీద జల్లుకోవడానికి మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఒక పెద్ద క్యారెట్ అలా సన్నగా తురుముకుని ఒక ప్లేట్లో వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని అందులో వేసుకోండి. ఓ 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కుని అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగేసేసుకుని అన్నీ కలిపి మొత్తం ఒక ప్లేట్లో రెడీ పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెనాన్ని పెట్టేయండి. పెనం వేడెక్కిందో లేదో ఒక్కసారి చూడండి. పెనం వేడెక్కాక ఒక ఉల్లిపాయని చక్కగా నూనెలో ముంచి ఆ పెనానికి రుద్దండి. దోశ అంటుకోకుండా వస్తుంది ఇలా చేయడం వల్ల. నూనె కూడా మనకి ఎక్కువ పట్టదండి. అలాగే నాన్ స్టిక్లో కూడా వేసుకుంటే బాగుంటాయి దోశలు. ఇప్పుడు దోసల పిండిని అలా వేశారు కదా, దాన్ని అస్సలు స్ప్రెడ్ చేయకండి. ఎలా వేశారో అలాగే వదిలేయండి. అది ఎంత స్ప్రెడ్ అయితే అంతకి అలా వదిలేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందుమే వేసేసి కొంచెం ఆయిల్ చుట్టూతా వేసి మూత పెట్టి దాన్ని అలాగే వదిలేయండి. మూత పెడితే చక్కగా పొంగి దోశ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని మూత తీసి ఒక్కసారి తిరిగేసేసుకోండి. చూసారా
ఆ పంచదార వేయడం వల్ల ఆ కలర్ వస్తుందన్నమాట. ఎంత బాగుందో కదా! ఇప్పుడు ఇటువైపు కూడా కాలాక దోసను తీసి ప్లేట్లో వేసుకోండి. అలాగే అన్ని దోసల్ని కాల్చుకోండి. ఇప్పుడు ఈ అటుకులు, మెంతులు అన్నీ కూడా మనం మజ్జిగలో నానబెట్టుకున్నాం కదా! దానివల్ల మనకి శరీరానికి కూడా ఎంతో చలువ చేస్తుందండి. చక్కగా హెల్త్‌కి కూడా ఇది చాలా మంచిదనమాట. మనం 2 తిందామని మొదలుపెట్టామంటే 4 తినే వరకు లేవం. అంత బావుంటాయి. దీంతో పల్లీ చట్నీ అయితే పెర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి మీకు గ్యారంటీగా నచ్చుతాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్‌ని కూడా మాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి.